ఇట్రా. స్వీట్గా ఉండే వాయిస్ హార్డ్గా ఉందేంటి? ఏమైంది టిప్పు? అర్జెంటుగా నేను మర్డర్ చేయాలనుకుంటున్నాను. మురుగా, అంతటి దుర్మార్గపు ఆలోచన నీకెందుకొచ్చిందో తెలుసుకోవచ్చా? హత్య చేసి జైలుకన్నా వెళ్తాను కానీ అమెరికాకు మాత్రం వెళ్ళదలుచుకోలేదు. మీ అన్నయ్య ఎక్కడా? వల్లి, ఆవుదా మూత్రందా పోస్తుందేమో, చెమ్ము తీసుకొని పట్టిదా ఉంచు. నీ పాటకది మూర్చిపోతుంది. మూత్రం ఎక్కడ పోతుంది? ఏమిటో అవరోహణ నుంచి ఆరోహణ దాకా వెళ్ళలేకపోతున్నాను. ఈ ముసల్ది వెళ్ళలేకపోతున్నానంటుంది. పైకా మురుగా అలా అనకు టిప్పు. పార్టీ సంగీత సాధన కోసం పాటలు పడుతుంది. చూసావా, 60 ఏళ్ల నుండి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంది. ఏదో ఒక రోజు తన ఊళ్ళో కచేరీ పెట్టించాలనే కదా ప్రయత్నం. అవును టిప్పు, ఇంటి ముందు తన పాడ పెట్టేలోపు ఊళ్ళో వాళ్ల ముందు తన కచేరీ పెట్టాలనేది పార్టీ కోరిక. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, దయ ఉన్నాయా లేదా చెప్పు. ఉన్నట్టుండి నన్ను తిడతావేంటి? వల్లి, ఇంకొకదా గంప తీసుకురా. గోమాతలు పేడదా ఎక్కువదా వేస్తున్నాయి. నువ్వుండమ్మమ్మా, ఇక్కడిది నన్ను తిడుతుంది. తిడతానే, నిన్నింకా బాగా తిడతాను. బామ్మగారు తన పాట మీద నమ్మకంతో ఇన్నాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటిది కుంకుమభరణ మీద నాకున్న ప్రేమ, నా పట్టుదల, ప్రయత్నం ఇవన్నీ వదిలేసుకోమంటావే? బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నన్ను నాట్ ఎంకరేజ్ చేస్తున్నావు. ఏ మెంటల్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ అవడం కన్నా ముందు భరణికి చెల్లెల్ని అనకూడదు. కానీ పార్టీ లోకం వదిలి వెళ్ళడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళడానికి 2 నెలలే టైం ఉంది. మా పార్టీ సాధన చేసి గెలిస్తే 10 మంది చప్పట్లు కొడతారు. నువ్వు పిచ్చి పనులు చేసి పంచాయతీలో నిలిస్తే అందరూ తిడతారు, కొడతారు. వల్లి, చీపురుదా తీసుకురా. మళ్ళీ పిలిస్తే తిట్టేస్తాను పార్టీ. కోపందా వేండా? చూడు, గోమాతలు ఎంచక్క నా పాటదా వింటున్నాయి. హెల్ప్ చేయమంటే కోపడతావేంటి? నా పట్టుదలని పిచ్చంటావా? నా ప్రేమని మెంటల్ అంటావా? వాచ్ వల్లి, నా పొజిషన్లో నువ్వున్నా నీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనా నేను నీకు హెల్ప్ చేసేదాన్ని, ఇలా డ్రాప్ అయ్యేదాన్ని కాదు. తిట్టినా కొట్టినా నీకేడుపు రాదు కదా. ఇవాళ్ళెందుకు ఏడుస్తున్నావు? అనవసరంగా సీన్ క్రియేట్ చేయకుటిపో. నేనెంత గాఢంగా ప్రేమిస్తున్నానో చెప్తున్నాను, అర్థం చేసుకోమని అడుగుతున్నాను. నేను ఇలా బ్రతివాళ్తుంటే నీకు చీప్గా ఉందా? ముందు మీ అన్నయ్యని రమ్మను, అటో ఇటో తేల్చేసుకుంటాను. పిచ్చి వేషాలు వేస్తే మీ అన్నయ్యని పిలుస్తాను. బెదిరిస్తున్నావా? దమ్ముంటే పిలుస్తాను. దమ్ముంటే కాదు, మీ అన్నయ్య ఉంటే వస్తాడు. పెరియ బాబు, పెరియ బాబు! నీ చేతులకు ఏ పాపం అంటకుండా కడిగేసుకుంటున్నావు పిన్ని? మరే ఆవాలు నేలపాలయ్యేలా చేసి ఆ వల్లి కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఇప్పుడు నీళ్లేసుకుంటున్నావంటే అర్థం అదే కదా చిన్నబాబు. పాత సినిమాల్లో విలన్ల కన్నా నువ్వు డేంజర్ అని ప్రూవ్ చేసుకున్నావు పిన్ని. నానమ్మ వల్లిని పొగిడి 10 నిమిషాలు కాకముందే వెంటనే తిట్టించావు. నా జీవితంలో నచ్చనివి 2 1 సత్యవల్లి చెప్పే సత్యం, 2 శివగా మత్త వేసే శిక్ష. నేను పిచ్చి పిచ్చిగా ప్రేమించిన వాడితో పారిపోదాం అనుకునే టైంలో నన్ను పట్టించింది సత్యవల్లి. స్కూల్ డ్రెస్ వేసి 2 జళ్ళు వేసుకొని 5 కిలోల బ్యాగ్ని గాడిద బరువు మోస్తూ కాళ్ళిడ్చుకుంటూ వెళ్లే సత్యవల్లి దృష్టి దిష్టి నా మీద పడింది. దాని బడి బ్యాగున్నంత బరువు నా బోడి బంగారు మూట లేదు కాని ఎత్తేసిన దొంగనని, పరువు తీసిన పాపినని పసుపు రాసి మొహం మీద ఉమ్మేయకుండానే అవమానించారు. పంచాయతీలో సత్యవల్లి నిజాయితీ, శివగామత్త పెత్తనం నన్ను పెళ్లిగాని ప్రమీలను చేశాయి చిన్నబాబు. నా బతుకు చితికేలా చేసిన ఆ పిల్లకాకిని, ఆ పెద్ద పులిని ఏడిపించడమే లక్ష్యంగా, ఇంట్లో శుభకార్యం జరగకుండా అడ్డుకోవడమే ఆశయంగా ఇప్పుడు ఆవాల్ని నేలపాలు చేశారు. నా అత్త కళ్లల్లో బాధని చూశాను.
ప్రమిళ గారు, నా మీద మీకు కోపం ఉందని తెలుసు, కానీ కక్ష ఉందని తెలియదుంది. ఎవరి కర్మను వాళ్ళు వెళ్ళిపోతారని అనుకోకుండా నిజం చెప్పడమే ధర్మం అనుకున్నాను. పరిగెత్తి తిరిగొస్తే ఆటలో భాగం అనుకుంటారు. తిరిగి రాకుండా పారిపోతే లేచిపోయింది అంటారు. మీరు పోవాలనుకున్నా పరువు పోరాదని నేను చూసింది చెప్పాను. మీరు చేసింది తప్పని మీకు తెలుసు, నేను చేసింది తప్పు కాదు అని నాకు తెలుసు. అయినా నా మీద ప్రతీకారంగా ఉంటే నన్ను కొట్టండి, పడతాను. కానీ అన్నం పెట్టే అమ్మగారికి, నీడనిచ్చే ఇంటికి చెడు చేయకండి ప్రమిళ గారు. నన్ను చూస్తేనే తల పక్కకు తిప్పుకుని వెళ్ళిపోయేదానివి గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసం ఇస్తున్నావేంటే? ఆవాలు కింద పడేలా చేసింది నువ్వేనని తెలిసిపోయినట్టుంది పిన్ని. కోపంతో తిడుతుందనుకుంటే కసిగా ఉంటే కొట్టమని అడుగుతుంది. పాపం వల్లి. దీనిమీద జాలిపడి తన్నకూడదు చిన్నబాబు. నన్ను చూసి అందరూ జాలిపడే స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని జీవితాంతం ఏడిపించాలి. మీరు చేసే పనుల వల్ల పెళ్లి చేసుకోబోతున్న త్రిపురకు ప్రాబ్లం అవుతుందండి. నిన్ను కొడితే టిప్పుకి నొప్పొస్తుందా? రాదు. అసలు నా టార్గెట్ తను కాదు, శివగామత్త, వల్లి అనే నత్త. అదేనే నువ్వే. ఇంట్లోనే ఉంటూ ఇంట్లో శుభకార్యం జరగకూడదు అనుకోవడం పాపం ప్రమిళ గారు. పాపం. ఒకంత అది నేరం కావచ్చు, కాని రవ్వంత కూడా పాపం అని జాలిపడకుండా 10 మందిలో నన్ను నిలబెట్టి కడిగి పారేస్తూనే పశువుకి రాసినట్టు పసుపు రాశారు. నా కల చెదిరిపోయి, నా జీవితం కుంగిపోయి 10 ఏళ్లైనా పదే పదే గుర్తుకొచ్చేలా నన్నింత మానసిక క్షోభను అనుభవించేలా చేసిన నిన్ను ఎలా సంతోషంగా ఉండనిస్తానే సత్యవల్లి. ఆ నరకం నువ్వు కూడా అనుభవించాలి. ఆ బాధేంటో నీక్కూడా తెలియాలి. రాయితో కొడితే బొప్పి కట్టొచ్చు, కాని నొప్పి తెలియకుండానే నా గుండెను కోసింది కత్తిలాంటి నీ నిజాయితీ. దానికి నువ్వు పదును పెడుతూనే ఉంటావు. అదును చూసి నేను దెబ్బ కొడుతూనే ఉంటాను. ఇద్దరిలో నువ్వైనా నేనైనా గడప దాటేంతవరకు ఇది జరుగుతూనే ఉంటుంది. నన్ను మీరు ఏమైనా చేసుకోండి, కానీ అమ్మగారిని మాత్రం ఇబ్బంది పెట్టకండి. ఛా, ఎంత బాగా చెప్పావే. తల్లిదండ్రుల్లేని అనాథనని జాలిపడి నన్ను ఎత్తుకొచ్చిన వాళ్ళు ఇంట్లో నుండి నగెత్తుకుపోతే తిడతారా? ప్రేమకు నోచుకొని నేను ఒకణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే పరువు తీసిందని ప్రాణం తీయకుండానే చంపేస్తారా? అప్పటి నుండి ఇప్పటి వరకు పళ్ళు కొరుకుతూ ఉన్నానంటే దానికి కారణం నువ్వు కూడా. ఇంకా సలహాలిస్తూ నన్ను సవరించాలని చూస్తే చచ్చిపోతావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రమిళ గారు, వెళ్ళు. పిన్ని, ఆవాలు కింద పడేలా చేసింది మనమే అని వాళ్ళకెళ్ళి చెప్పేస్తుందేమో. చెప్పదు. ఇది అడిగితేనే నిజం చెప్తుంది. అడక్కపోతే అనవసరంగా చెప్పి గొడవలైపోతాయేమోనని భయపడుతుంది చిన్నబాబు. మనం ఏదో ఒకటి చేసి త్రిపుర పెళ్లి జరగకుండా చేస్తామని వల్లి పసిగడుతుందేమో. ఇక్కడే తిరకాసుంది. మనం అడ్డుకోవాలనుకున్నామని కనిపెట్టి ఇది త్రిపుర చెయ్యి పట్టి ఎలాగైనా పెళ్లి చేయాలని చూస్తుంది. అంటే పెళ్ళి అయిపోతుందేమో పిన్ని. నాకు కాబోయేవాడు ఇంటి పక్కనే ఉండాలి. త్రిపురని నేను ప్రేమించను, ఇష్టపడను, పెళ్లి చేసుకోను, సరేనా?